డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్నారు. కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేయనున్న పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకోనున్నారు. అటు పవన్ కొండగట్టు టూర్కు తెలంగాణ జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కొండగట్టు వద్ద భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అటు మార్గం మధ్యలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. అల్వాల్, సిద్దిపేటలో గజమాలతో పవన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు పవన్ కు ఎల్లవేళలా ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్ తెలిపారు. స్వామివారిని నమ్ముకుంటే అపజయం ఉండదని, ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అన్నారు. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం సాధిస్తారంటున్న అంజన్న ఆలయ ప్రధాన అర్చకుడితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పవన్ కళ్యాణ్ కు ఇంటి ఇలవేల్పుగా భావిస్తూ వస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. జనసేన ఆవిర్భావం తర్వాత, అలాగే వారాహి తొలి పూజ, మరోవైపు కూటమి ప్రకటన అంతా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచే జరిగింది. పవన్ కళ్యాణ్కు సంబంధించిన రాజకీయ భవిష్యత్తు పైన ఆయన గతంలో కూడా చెప్పారు. సో అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 అంటే 100% స్ట్రైక్ రేటు ఉండడం, పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం నిజంగా స్వామివారి ఆశీస్సులే అని చెప్తూ వస్తున్నారు. జితేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్కి సంబంధించి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇంటి ఇలవేల్పుగా భావించి నిత్యం పూజలు చేస్తూ వస్తూ ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్కు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఎందుకు అంత భక్తి కలిగింది? గతంలో ప్రజారాజ్యం సందర్భంగా విద్యుత్ ఘాతం నుంచి బయటపడ్డారు. సో ఏం చెప్తారు? బుద్ధిర్బలం విశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్పడుత్వంచ హనమస్మరణ అనుభవేత్. ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఆంజనేయ స్వామి వారు ఇలవేల్పు. వారు ఆంజనేయ స్వామి ఉపాసకులు. సో వారాహి తొలి పూజ జరిగిన తర్వాత ఏపీలో చాలా ప్రకంపనలు సృష్టించింది. దాన్ని ఎట్లా చూస్తారు? వారాహికి తొలి పూజ కూడా ఇక్కడే జరిగింది. ముఖ్యంగా పొత్తుల ప్రకటన, అంటే రాజకీయాల భాగంగా ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ పొత్తుల ప్రకటన చేయడం ఎట్లా చూడొచ్చు? జనసేనకు, పవన్ కళ్యాణ్కు, ఏపీలో ఉన్న కూటమికి ఇంత బలం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే? స్వామివారి గంధమాదన పర్వతాలు, హిమాలయ శ్రేణుల్లో స్వామివారు ఇప్పటికి కూడా సంచరిస్తూ ఉంటున్నారు. వారిని కొలిస్తే కాందంటూ ఏమి లేదు. వారు సంపూర్ణంగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారు నమ్ముకున్నారు. ఏ విధంగా వారు నమ్ముకున్నారో స్వామివారు కూడా అదే విధంగా వారికి అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఇదంతా వారి కృషి, వారి యొక్క ఉపాసనా బలం, ఆంజనేయ స్వామివారి అనుగ్రహంగానే నేను చెప్తాను. స్వామివారికి గతంలో వచ్చినప్పుడు, జనసేన ఆవిర్భావం తర్వాత ఒకసారి వచ్చినప్పుడు భారీ విరాళం ఇచ్చారు. అంటే అంత ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్కు అంత భక్తి. సో నిత్యం అంటే పవన్ కళ్యాణ్కు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆంజనేయ స్వామి అండగా ఉంటూ వస్తున్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఏపీలో ఉన్న అభివృద్ధిలో కానీ, ఆయన రాజకీయ ఆలోచనలు కానీ ఎట్లా ఉండబోతున్నాయి అంటారు? ఆంజనేయ స్వామి వారికి సాధ్యం కాంది ఏం లేదు. వారి పేరులోనే పౌనస్తుతుడు ఉన్నాడు. కాబట్టి వారే ఆంజనేయ స్వామి వారే వారికి ముందు కనిపించి వారి యొక్క రాజకీయ జీవితాన్ని కానివ్వండి, వారి నిత్య జీవితాన్ని కానీ సుఖమయం చేస్తాడని, వారి యొక్క కోరికలు నెరవేరుస్తారని గట్టిగా భావిస్తున్నాను. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ పేరులోనే పవనసుతుడు ఉన్నారని, ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.